ఉరుకుల పరుగులతో సాగే ఈ ప్రపంచంలో ఒక కప్పు టీతో మన రోజుని మొదలెడతాం. అలాంటి మిమ్మల్ని మరింత తాజాగా ఉంచాలని మన సిఆర్ వాయిస్ మీకోసం బేబర్ టీని తీసుకొస్తుంది. ఊటీలో పండే 3 రకాల ఆకులతో తయారైన బేబర్ టీ మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుతుంది. ఇందులో 5 ఫ్లేవర్స్ ఉన్నాయి. కమెంట్ సెక్షన్లో ఇచ్చిన వెబ్సైట్ లింక్తో వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని రుచి చూడండి. త్వరపడండి. వీరిద్దరూ దాదాపుగా 16 ఏళ్ల నుండి ఎటువంటి గొడవలు లేకుండా హాయిగా కాపురం చేసుకుంటున్నారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఆరాధ్య అనే ఒక పాప కూడా పుట్టింది. కానీ ఈ ఇద్దరు స్టార్లు త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని బీటౌన్లో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఈ విడాకుల వార్తల్లో ఎంతవరకు నిజముందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఐశ్వర్య రాయ్ ఈమె 1973 నవంబర్ 1న కర్ణాటకలోని మంగళూరులో బంట్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి కృష్ణరాజ్, తల్లి బృంద. ఈమెకు ఆదిత్య అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక ఈమె చిన్నతనంలో ఐశ్వర్య రాయ్ తండ్రి పని నిమిత్తం కుటుంబంతో మంగళూరు నుండి ముంబైకి వెళ్లి సెటిల్ అయ్యారు. ఈమె తన స్కూలింగ్ని ముంబైలోని ఆర్య విద్యా మందిర్ హై స్కూల్లో చదివింది. ఐశ్వర్య రాయ్కి చిన్నప్పటి నుండి మోడల్, యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అలా ఈమె తన ఇంటర్ని రూపేల్ కళాశాలలో చదివి ఆర్కిటెక్ట్ అవ్వాలని రచనా సంసద్ అకాడమీ ఆఫ్ ఆర్కిటెక్చర్లో జాయిన్ అయింది. ఇక అలా అక్కడ చదువుతున్న సమయంలో ఐశ్వర్య రాయ్ చూడడానికి అందంగా, ఎత్తుగా ఉండటం, ఆ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్, ఫోటోగ్రాఫర్, జర్నలిస్ట్ కావడంతో ఐశ్వర్య రాయ్ని చూసి తను మంచి హీరోయిన్ అవుతుందని మోడలింగ్ చేయమని చెబుతూ అందుకు తను సపోర్ట్ చేస్తా అని చెప్పగా ఐశ్వర్య రాయ్ అతని సపోర్ట్తో మోడలింగ్లోకి అడుగుపెట్టింది. దీంతో ఐశ్వర్య రాయ్ తన చదువుల్ని సగంలోనే వదిలిపెట్టి మోడలింగ్లో ప్రయత్నాలని మొదలెట్టింది. ఇక అలా 1991లో ఫోర్డ్ సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ సూపర్ మోడల్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయగా ఐశ్వర్య రాయ్ ఆ టైటిల్ని సొంతం చేసుకుంది. దీంతో అమీర్ ఖాన్తో కలిసి తన మొదటి యాడ్ అయిన పెప్సీ అడ్వర్టైజ్మెంట్లో నటించడం జరిగింది. కానీ అందులో అంతలా గుర్తింపు రాకపోయేసరికి 1994లో ఐశ్వర్య మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనగా సుష్మితా సేన్ టైటిల్ విన్నర్గా నిలిస్తే ఐశ్వర్య రాయ్ ఫస్ట్ రన్నర్అప్గా నిలిచింది. ఇక అదే ఏడాది మిస్ వరల్డ్ కాంటెస్ట్లో పాల్గొనగా తన అందానికి ఐశ్వర్య రాయ్ ఆ టైటిల్ని గెలుచుకొని విశ్వసుందరిగా నిలిచింది. ఇక ఆ వెంటనే సౌత్ ఆఫ్రికాలోని సన్ సిటీలో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో పార్టిసిపేట్ చేయగా సుష్మితా సేన్ విన్నర్ అయితే ఐశ్వర్య రాయ్ ఫస్ట్ రన్నర్అప్ గా నిలిచింది. అలా ఆ తర్వాత మోడలింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి ఐశ్వర్య రాయ్ సినిమాల్లో తన సత్తా ఏంటో చాటుకోవాలనుకుంది. ఇక అలా ఒకవైపు సినిమాల్లో ట్రై చేస్తూనే మరోవైపు కొన్ని టీవీ యాడ్స్లో కూడా నటించింది. అలా 3 ఇయర్స్ ట్రై చేసినా బాలీవుడ్లో ఎవరూ ఈమెకు ఛాన్సులు ఇవ్వలేదు. దీంతో సౌత్ మూవీస్లో ట్రై చేయగా మణిరత్నం డైరెక్ట్ చేసిన ఇద్దరు అనే మూవీలో ఈమెకు ఛాన్స్ వచ్చింది. అలా ఆ మూవీ 1997లో రిలీజ్ అయ్యి ఓకే టాక్ని తెచ్చుకుంది. దీంతో హిందీలో ఐశ్వర్య రాయ్కి ఔర్ ప్యార్ హో గయా మూవీలో కూడా నటించే అవకాశం వచ్చింది. ఇక అలా ఆ మూవీ రిలీజ్ అయ్యి డిజాస్టర్గా నిలవడంతో ఆ తర్వాత 1998లో శంకర్ డైరెక్ట్ చేసిన జీన్స్ మూవీతో ఐశ్వర్య రాయ్ మొదటిసారి హిట్ అందుకోవడం, అప్పటి నుండి సౌత్ మూవీస్లో ఈమెకు ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి. కానీ ఈమె బాలీవుడ్ మూవీస్లో తన సత్తా ఏంటో చాటుకోవాలని మొదటిగా ఐశ్వర్య రాయ్ ఓ కోఆర్డినేటర్ సహాయంతో సల్మాన్ ఖాన్ని 1998లో ఒక పార్టీలో కలవడం జరిగింది. అలా వీరికి మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారడంతో 1999లో హమ్ దిల్ దే చుకే సనమ్ మూవీ డైరెక్టర్ అయిన సంజయ్ లీలా బన్సాలీకి సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్ని రికమెండ్ చేయడం జరిగింది. ఇక ఆ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒకరితో ఒకరు ప్రేమలో పడడం, ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఐశ్వర్య రాయ్కి బాలీవుడ్లో స్టార్డమ్ వచ్చి వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఇక సల్మాన్ ఖాన్ అప్పటికే సోమి అలీ అనే మోడల్తో డేట్ చేస్తున్నప్పటికీ వీరిద్దరి విషయం తెలుసుకున్న సోమి అలీ హార్ట్ బ్రేక్ అయి యుఎస్ఏకి వెళ్ళిపోయింది. అలా ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్ని తన ఫ్యామిలీకి పరిచయం చేయగా వారికి ఐశ్వర్య రాయ్ నచ్చిన ఐశ్వర్య రాయ్ ఫ్యామిలీకి మాత్రం సల్మాన్ ఖాన్ నచ్చలేదు. అయినా ఇదంతా పట్టించుకోకుండా వీరిద్దరూ లివింగ్ టుగెదర్లో ఉండడం మొదలెట్టారు. ఇక ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్తో పెళ్లి కోసం ప్రపోజ్ చేసినప్పుడల్లా ఈ విషయం ఆమె ఇగ్నోర్ చేసేది. ఎందుకంటే ఐశ్వర్య రాయ్కి సల్మాన్ ఖాన్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనందువలన కేవలం తను సినిమాల్లో ఎదగడం కోసమే సల్మాన్ ఖాన్తో డేట్ చేసేదే తప్ప సీరియస్ రిలేషన్షిప్ కాదనే చెప్పొచ్చు. ఇక అదే సమయంలో సల్మాన్ ఖాన్ సినీ కెరియర్ డౌన్ అవ్వడంతో ఐశ్వర్య రాయ్కి అప్పటికే బాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ అయిన సుభాష్ ఘైతో మంచి సన్నిహిత్యం పెరిగి అతను డైరెక్ట్ చేయబోయే తాల్ మూవీలో అప్పటికే మనీషా కొయిరాలాని హీరోయిన్గా ఫిక్స్ చేసిన ఆమెను తీసేసి ఐశ్వర్య రాయ్ని హీరోయిన్గా క్యాస్ట్ చేయడం జరిగింది. అలా వీరిద్దరూ చాలా క్లోజ్గా ఉండడం చూసి సెట్లోని వారందరూ గుసగుసలాడసాగారు. ఇక ఇలా నిదానంగా ఈ వార్త సల్మాన్ ఖాన్ చెవిలో కూడా పడింది. దీంతో సల్మాన్ ఖాన్ ఆ మూవీ షూటింగ్ సెట్కి వెళ్లి డైరెక్టర్ సుభాష్ ఘైని కొట్టి
ఐశ్వర్యరాయ్కి వార్నింగ్ ఇవ్వడంతో ఆ అవమానాన్ని భరించలేక ఐశ్వర్యరాయ్ సల్మాన్ ఖాన్తో మాట్లాడడం ఆపేసింది. కానీ ఐశ్వర్యరాయ్ మీద పీకల్లోతు ప్రేమలో ఉన్న సల్మాన్ ఖాన్ అర్ధరాత్రి తను ఉంటున్న అపార్ట్మెంట్కి వెళ్లి తలుపుల్ని దబాదబా బాదడంతో అతని ఆవేశాన్ని అర్థం చేసుకున్న ఐశ్వర్య తలుపులు తీయలేదు. దీంతో సల్మాన్ ఖాన్ వెనక్కి తగ్గకుండా తెల్లవారుజామున 3 గంటల వరకు ఇంటి తలుపుల్ని కొడుతూనే ఉన్నాడు. ఇక అలా ఎంత కొట్టినా ఐశ్వర్యరాయ్ తలుపులు తెరవకపోయేసరికి సల్మాన్ ఖాన్ 10వ అంతస్తు నుండి దూకేస్తానని బెదిరించడంతో వేరే దారి లేక ఐశ్వర్యరాయ్ డోర్స్ తీయాల్సి వచ్చింది. ఇక అలా సల్మాన్ ఖాన్ అర్ధరాత్రి చేసిన న్యూసెన్స్కి గాను ఐశ్వర్యరాయ్ తండ్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత వీరిద్దరూ కాంప్రమైజ్ అయినప్పటికీ ఆ గొడవలతో విసుగు చెందిన ఐశ్వర్యరాయ్ ఎలాగైనా సల్మాన్ ఖాన్ని వదిలించుకోవాలంటే తను స్టార్ హీరోయిన్గా ఎదగాలని అప్పటికే స్టార్ స్టేటస్ ఉన్న షారూఖ్ ఖాన్తో మంచి ఫ్రెండ్షిప్ని ఏర్పరచుకుంది. ఇక ఈ విషయం సల్మాన్ ఖాన్ చెవిలో పడడంతో చెల్తే షూటింగ్లో ఉన్న ఐశ్వర్య షారూఖ్ ఖాన్ దగ్గరికి వెళ్ళి ఐశ్వర్యరాయ్ని కొట్టి అవమానించడం, అలా అడ్డొచ్చిన షారూఖ్ ఖాన్ని కూడా నోటికొచ్చినట్లు తిట్టడంతో షారూఖ్ ఖాన్ ఐశ్వర్యరాయ్ని ఆ మూవీ నుండి తీసేసి రాణి ముఖర్జీని క్యాస్ట్ చేశాడు. ఇక అలా ఐశ్వర్యరాయ్ కారణంగానే కొన్ని సంవత్సరాలు సల్మాన్ ఖాన్ షారూఖ్ ఖాన్ మాట్లాడుకోలేదనే చెప్పొచ్చు. దీంతో సల్మాన్ ఖాన్ ఐశ్వర్యరాయ్ని ఫిజికల్గా, మెంటల్గా, సెక్షువల్గా టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశాడు. ఇక అలా అప్పటికే హిందీ మూవీస్లో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న ఐశ్వర్యరాయ్ సల్మాన్ ఖాన్ని వదిలించుకోవాలనుకుంది. దీంతో ఐశ్వర్యరాయ్ సల్మాన్ ఖాన్తో ఉన్న 3 ఏళ్ల బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక ఇదిలా ఉంటే అప్పట్లో యూత్లో మంచి క్రేజ్ని సంపాదించుకున్న వివేక్ ఓబెరాయ్తో ఐశ్వర్యరాయ్ క్యూ హో గయా అనే మూవీని చేసింది. ఇక అలా వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో డేట్ చేయడం మొదలెట్టారు. అలా వీరిద్దరూ ఎక్కడికి వెళ్ళినా మీడియా వీరి వెంటే ఉంటూ ప్రతిదీ టెలికాస్ట్ చేయడంతో సల్మాన్ ఖాన్ వివేక్ ఓబెరాయ్కి ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కానీ వివేక్ ఓబెరాయ్ ఇదంతా పట్టించుకోకుండా మీడియా ముందుకు వచ్చి సల్మాన్ ఖాన్ తనని బెదిరిస్తున్నాడని చెప్పడంతో అప్పట్లో ఈ న్యూస్ మీడియాలో వైరల్గా మారింది. అలా ఈ గొడవలతో విసుగు చెందిన ఐశ్వర్యరాయ్ వివేక్ ఓబెరాయ్తో కూడా బ్రేకప్ చేసుకుంది. ఇదిలా ఉంటే 2000 సంవత్సరం నుండి ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్తో మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేయడంతో వీరిద్దరూ కలిసి కుచ్ నా కహో, ఉమ్రుజాన్, గురు అనే మూవీస్ ని చేశారు. ఇక అలా అప్పటికే అభిషేక్ కి కరిష్మా కపూర్ తో ఎంగేజ్మెంట్ అవ్వగా ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ ని వదులుకోకూడదని గురు మూవీ షూటింగ్ సమయంలో అతనికి ప్రపోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే బాలీవుడ్ లో ఖాన్స్, కపూర్స్ అండ్ బచ్చన్ ఫ్యామిలీ మాటే నడుస్తుంది కాబట్టి ఖాన్స్ కపూర్ తో ఆల్రెడీ ఐశ్వర్యరాయ్ కి విభేదాలు ఉండడం, తను బాలీవుడ్లో కొనసాగాలంటే అభిషేక్ బచ్చన్తో పెళ్లి జరగడమే పరిష్కారమని అభిషేక్కి తన ప్రేమని వ్యక్తపరచడంతో అప్పటికే ఐశ్వర్య అంటే క్రష్ ఉన్న అభిషేక్ బచ్చన్ కరిష్మాతో ఎంగేజ్మెంట్ని బ్రేకప్ చేసుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత కరిష్మా కోపంతో ఆల్రెడీ పెళ్ళై విడాకులైన సంజయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని 2 పిల్లలు పుట్టాక అతను వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడని తెలుసుకొని అతనికి విడాకులు కూడా ఇచ్చేసింది. ఇక అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యాని పెళ్లి చేసుకోవడానికి అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ ముందుగా ఒప్పుకోలేదు. ఇందుకు కారణం ఐశ్వర్యకున్న ఎఫ్ఐఆర్స్ కాంట్రవర్సీసే. ఇదిలా ఉంటే అభిషేక్ మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా ఉండడంతో వేరే దారి లేక అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ వీరిద్దరికి 2007లో పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2011లో ఆరాధ్య అనే కూతురు కూడా పుట్టింది. ఇక అప్పటి నుండి అన్యోన్యంగా సాగుతున్న వీరి సంసారంలో ఈ మధ్య గొడవలు వచ్చి విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు అన్ని చోట్ల హల్చలవుతున్నాయి. ఇందుకు ముఖ్య కారణం ఐశ్వర్యకి తన అత్త జయా బచ్చన్ కి అండర్స్టాండింగ్ లేక తరచూ చిన్న విషయాలకి గొడవలు రావడంతో ఆ గొడవలతో విసుగు చెందిన ఐశ్వర్య భర్తతో కలిసి వేరే కాపురం పెట్టింది. ఇక ఆ మధ్యలో ఐశ్వర్యరాయ్ రణబీర్ కపూర్ తో ఏ దిల్ హే ముష్కిల్ అనే మూవీని చేస్తూ అందులో వీరిద్దరూ రొమాన్స్ సీన్స్ చేయగా అప్పటి నుండి ఐశ్వర్యకి అభిషేక్ బచ్చన్ తో కూడా మనస్పర్ధాలు మొదలయ్యాయి. అయినా కూడా ఆ మధ్యలో పెద్దలంతా కలిసి పంచాయతీ చేసి వీరిద్దరిని కలపగా కొన్ని రోజులు అన్నీ బాగానే సాగినప్పటికీ ఆ తర్వాత ఐశ్వర్యరాయ్ తండ్రి మరణించడంతో ఐశ్వర్య తన తల్లిని తన దగ్గరికి తీసుకొచ్చుకుంది. ఇక ఇదే విషయంపై అభిషేక్ బచ్చన్ ఫ్యామిలీకి ఐశ్వర్యరాయ్కి గొడవలు వచ్చి ఆ తర్వాత మాటలు కూడా ఆగిపోయాయనే చెప్పొచ్చు. ఇక అలా అప్పటి నుండి ఇంట్లో ఎలా ఉన్నా కూడా బయట మాత్రం అందరూ కలిసిమెలిసి మీడియాలో కనిపిస్తుండేవారు. అలా ఐశ్వర్యరాయ్ ఎక్కడికి వెళ్ళినా తన భర్తతోనే కలిసి బయటికి వెళ్తుండేది. కానీ ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంచ్ ఈవెంట్కి మాత్రం ఐశ్వర్య అభిషేక్ బచ్చన్తో కాకుండా తన కూతురితో కలిసి రావడంతో అప్పుడే వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని మీడియాలో గుసగుసలు మొదలయ్యాయి. కానీ ఈ వార్తలపై స్పందించిన అభిషేక్ బచ్చన్ మేము బాగానే ఉన్నాము, అలాంటిదేమీ లేదని చెప్పడంతో అక్కడికే ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పడింది. ఇక ఆ తర్వాత కూడా ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ వేరువేరుగా ఉంటున్నారనే వార్తలు రావడం, అందుకు తోడు ఇటీవలే అనంత్ రాధిక పెళ్లికి విడివిడిగా హాజరవడంతో అందరూ షాక్కి గురయ్యారు. ఇక ఆ పెళ్లికి ఐశ్వర్యరాయ్ తన కూతురితో హాజరైతే అభిషేక్ బచ్చన్ మాత్రం తన ఫ్యామిలీతో కలిసి వేడుకల్లో పాల్గొనడంతో మళ్ళీ వీరిద్దరి విడాకుల విషయం తెరపైకి వచ్చింది. ఇక ఇది మాత్రమే కాకుండా అభిషేక్ చేసిన ఒక పని వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అదేంటంటే ప్రముఖ రచయిత్రి హీనా ఖండేవాలా
తన ఇన్స్టాగ్రామ్లో విడాకుల గురించి ఒక పోస్ట్ వేసింది. అందులో విడాకులు ఎవరికీ అంత ఈజీ కాదని, కొన్నిసార్లు మనం అనుకున్నట్లుగా జీవితం సాగదని, దశాబ్దాలుగా కలిసున్న తర్వాత కూడా విడిపోవాల్సి వస్తుందని ఆ పోస్టుని షేర్ చేయగా అందుకు అభిషేక్ బచ్చన్ లైక్ కొట్టడంతో అభిషేక్ ఐశ్వర్య జీవితంలో ఏదో ముఖ్యమైన సంఘటన జరిగిందని అందరూ భావిస్తున్నారు. ఇక అప్పటి నుండి ఐశ్వర్య అభిషేక్ విడాకుల విషయం గురించి అటు నేషనల్ మీడియాలో ఇటు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న ఈ వార్తలపై ఎవరూ స్పందించకపోవడంతో 51 ఏళ్ల ఐశ్వర్య రాయ్ 48 ఏళ్ల అభిషేక్ బచ్చన్తో విడిపోతున్నట్లు అందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక బాలీవుడ్ మీడియా అయితే వీరిద్దరూ 6 నెలల క్రితమే విడాకులు తీసుకున్నారని, ఐశ్వర్య రాయ్ తన తల్లి కూతురుతో కలిసి ఉంటే అభిషేక్ బచ్చన్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడని బాలీవుడ్ మీడియా కోడైకుస్తుంది. ఇక త్వరలో వీరి విడాకుల విషయం అఫీషియల్గా అనౌన్స్ చేస్తారా లేక తమ కూతురి కోసం మళ్ళీ ఒకటవుతారా అనేది మనం వేచి చూడాల్సిందే. ఇది ఫ్రెండ్స్ ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ విడాకుల్లో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.